హాయ్ అండి, నేను మీ నవీన్ కుమార్ కలర్స్ వరల్డ్ 46 యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు టాపిక్ వచ్చి 12A టోనర్ రీఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇలా ఉంటుందండి టోనరు. ఈ టోనర్లో వచ్చి దీన్ని డ్రమ్ అంటారు. సో డ్రమ్ సైడ్ ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ అనేది మనము రిమూవ్ చేయాల్సి ఉంటుందండి. చేసినాక ఇది ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత డ్రమ్ సపరేట్గా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ ఉంటుందండి. ఆ స్ప్రింగ్ని మనము ఇలాంటి సన్నటి కంబి పైన సరే ఎందులైనా సరే పెట్టి ఆ స్ప్రింగ్ని కరెక్ట్గా రిమూవ్ చేసేసేయాలి. ఇలా వచ్చేస్తుందండి. స్ప్రింగ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నోస్ ప్లేయర్ తీసుకొని రోలర్ని అలా తీసినాం అనుకుని వచ్చేస్తుంది. రోలర్ చేసి లైట్గా ట్విస్ట్ చేస్తే ఇందులో ఉన్న వేస్టేజ్ ఇంక్ అంతా బయటకు వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ సైడ్లో చూస్తున్నారు అనుకోండి, 2 లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాక్ సిస్టమ్ని మనము ఇలా పెట్టి అలా ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుందండి. ఈ లాక్ సిస్టమ్ని ఈ నోస్ ప్లేయర్తో పట్టుకొని పుష్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. రెండు పక్కల రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసి ఇలా పట్టుకొని అలా తీస్తే ఇది 2గా డివైడ్ అయిపోతుందండి. ఆ తర్వాత మనము ఈ బ్లేడు వీటంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ నుండి ఒక స్ప్రింగ్ రిమూవ్ చేసి ఈ డోర్ అనేది రిమూవ్ చేసేయాలి. డోర్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఈ స్ప్రింగ్ ఓపెన్ చేసి స్క్రూ డ్రైవర్తో స్క్రూస్ అంతా రిమూవ్ చేసి ఈ బ్లేడ్ని రిమూవ్ చేసి ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని అలా తోసేసేయాలి. ఇలా తోసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత అగైన్ బ్లేడ్ అన్నిటినీ ఎలా ఉందో అలాగే ఫిక్స్ చేసేయాలన్నమాట. మనం ఎలా తీస్తామో అలాగే అన్నీ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసి రోలర్ని తుడుచుకొని సేమ్ మనం ఎలా రిమూవ్ చేసి ఉంటామో అన్నిటిని
అలాగే లాక్ చేసి ఒకసారి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఫ్రీగా వెళ్ళింది అంటే మనం పెట్టింది కరెక్ట్. అగైన్ డ్రమ్ముని తుడుచుకోవాలి. డ్రమ్ము చూసుకోవాలండి. డ్రమ్ము బాగుంటే ప్రింట్ బాగా వస్తుంది. డ్రమ్ము ఏమైనా డ్యామేజ్ అయ్యి సరిగా లేదు అంటే ప్రింట్ డల్గా రావడం, లైన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సేమ్ ఆ డ్రమ్ముని ఇన్సర్ట్ చేసేసాయి. చేసి ఆ తర్వాత ఈ కవర్ని కూడా తుడుచుకోవాలి. తుడుచుకొని ఎలా రిమూవ్ చేసి ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా లాక్ వేసేసుకొని ఈ లాక్కి ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ చూడండి, మనం ఎలా స్ప్రింగ్ రిమూవ్ చేసి ఉంటామో ఆ స్ప్రింగ్ సేమ్ అలాగే వేసి ఇలా లాక్ చేస్తాం అనుకోండి, స్ప్రింగ్ లాక్ అవుతుంది. ఈ డోర్ ఇలా షేక్ అవుతా ఉంటుంది. సో ఈ పార్ట్ కంప్లీట్. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ పౌడర్ ఎలా వేసుకోవాలి. ఇక్కడ చూస్తారనుకోండి 2 టైప్, 2 పక్కల స్క్రూ ఇచ్చి ఉంటారు. మనం ఎటు పక్క రిమూవ్ చేయాలనుకోండి ఎప్పుడే కానీ ఇలా రోలర్స్ ఉంటాయి. ఈ రోలర్స్ని దగ్గర మాత్రం రిమూవ్ చేయకూడదు. దానికి ఆపోజిట్ సైడ్లో ఉండే దాన్ని మాత్రమే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలి దానికంటే ముందు మనము ఇంకు డబ్బాని షేక్ చేసి పెట్టుకుంటాం. ఒక చిన్న హోల్ పెట్టుకుంటామండి, చాలు. ఇందాక చెప్పాను కదండి, ఈ రోలర్స్కి ఆపోజిట్ సైడ్ మాత్రమే రిమూవ్ చేయాలని. ఈ స్క్రూని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి ఈ లాక్ని రిమూవ్ చేసేయచ్చండి. రిమూవ్ చేసి మన నోస్ ప్లేయర్ తీసుకొని ఈ యొక్క మూతని ఇలా ప్రెస్ చేస్తే, స్లోగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనం ఫోర్స్గా లాగామనుకుండా కట్ అయిపోయి చినిగిపోతుంది, తర్వాత డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ రిమూవ్ చేస్తే కష్టమవుతుంది. ఇప్పుడు ఇది ఇలాగే పట్టుకొని ఈ వేస్టేజ్ ఇంక్ జస్ట్ అట్లా బెండ్ చేస్తే వేస్టింగ్ ఇంక్ అంతా వచ్చి పడిపోతుంది. ఉంటే పడుతుంది, లేకపోతే పడదండి. సో ఇందులో మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది కాబట్టి మనకి ఇంకేం పడలేదు. ఈ వైట్ పడిపోయింది, దీని అలాగే యాస్టిస్ ఎట్లుందో అట్లా సెట్ చేసుకొని ఇస్తాం. ఓకే, సెటప్ అయింది. ఇప్పుడు మనము షేక్ చేసుకున్న ఇంకుని ఇందులోకి ఫిల్ చేస్తామన్నమాట.
సో ఇంక్ ఫిల్ చేసేస్తామండి. చేసేసిన తర్వాత సేమ్ అలాగే లాక్ని లాక్ చేస్తామనుకోండి గట్టిగా పట్టేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఒక చిన్న బ్రష్ తీసుకొని బ్రష్ కానీ చిన్న క్లాత్ కానీ తీసేసుకొని జస్ట్ క్లీన్ చేస్తున్నాం అనుకోండి. ఇందులో ఉండే వేస్ట్ మనం వేసేటప్పుడు ఇంక్ పడి ఉంటుంది కదండి, ఆ ఇంక్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఈ క్లీన్ చేయకుండా వేసామనుకోండి ఏమవుతుందంటే ప్రింట్ ఎత్తేటప్పుడు ఆ ఇంక్ అంతా ఆ పేపర్లోకి స్ప్రెడ్ అవుతుందండి. చాలా స్ప్రెడ్ అవ్వకుండా దానికి క్లీన్ చేయొచ్చు, లేదంటే బ్లోయర్ ఉంటే బ్లో చేసుకోవచ్చు. సో లాక్ అయిన తర్వాత నెక్స్ట్ మనము వీటినంతా ఎలా రిమూవ్ చేసి ఉంటామో సేమ్ యాస్టిస్ అలాగే రిమూవ్ చేస్తామో సేమ్ అలాగే లాక్ చేసి స్క్రూ వేసేయాలి. లాక్ వేసిన తర్వాత ఒకసారి దీన్ని ఇట్లా రోల్ చేయాలండి. ఈ రోల్ చేసినప్పుడు ఫ్రీగా రోల్ అయింది అనుకోండి, మీరు చేసిన వర్క్ కరెక్ట్. రోల్ అవ్వకపోతే ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుంది, ఎక్కడైనా లాక్ అయి ఉంటుంది. అలా లాక్ అయినప్పుడు మళ్ళీ రిమూవ్ చేసి చెక్ చేయాలండి, ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది, ఎక్కడ లాక్ అయింది. ఆ ప్రాబ్లం వస్తుందండి, సరిగ్గా అవ్వదు. రోల్ అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే అగైన్ రిమూవ్ చేసి మళ్ళీ కరెక్ట్గా లాక్స్ అంతా కరెక్ట్గా కూర్చోబెట్టాలి. కూర్చున్న తర్వాత అగైన్ రోల్ చేస్తే ఇలా ఫ్రీగా రోల్ అవుతుంది. రోల్ అయినప్పుడు మనం చేసిన వర్క్ కరెక్టు. సో ఇది ఇలా అయితేనే అంతా నీట్గా తుడుచుకోవాలండి. నీట్గా తుడిచి ఎక్కడ కానీ ఇంకు లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే ఇక్కడ చూడండి వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్ కరెక్ట్గా ఒకే సెట్లో కూర్చోవాలి. దాన్ని కూర్చోబెడతాం చూడండి. ఇలా కూర్చోవాలండి. వీల్స్ కరెక్ట్గా కూర్చుంటే లాక్ అయిపోతుంది. ఈ లాక్ చేసినప్పుడు నెక్స్ట్ మనము ఈ లాక్స్ రిమూవ్ చేసి ఉంటాం స్టార్టింగ్లో. అగైన్ ఆ లాక్స్ ఆ హోల్స్లో పెట్టి లాక్స్ పెట్టి కరెక్ట్గా పెట్టి స్లోగా ప్రెజర్ ఇచ్చినామనుకున్నా లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా ఆ లాక్ని పెట్టి స్లోగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సేమ్ అలాగే పట్టుకొని వదలకుండా ఇటు పక్క తీసిన లాక్ని పెట్టి సేమ్ స్క్రూ వేసేసేసి స్క్రూ వేసేసామండి. స్క్రూ వేసేసి ఒకసారి ఇలా పుష్ చేసుకోండి. పుష్ చేసినప్పుడు రోల్ అవుతుంది. రోల్ అయితే ఓకే కరెక్ట్. సమ్టైమ్స్ రోల్ అవ్వదు. రోల్ అవ్వనప్పుడు ఎక్కడైనా ఒక తావ స్ట్రక్ అయి ఉంటుంది. సో అగైన్ మళ్ళీ రిమూవ్ చేయాలి. ఎక్కడ స్ట్రక్ అయిందో చూసి మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసి మళ్ళీ లాక్స్ వేసుకోవాలండి. ఇంకా అంతా ఆల్మోస్ట్ ఆల్ బిగించేస్తాము. ఇంకా లాస్ట్ మెథడ్ మనం ఫస్ట్ టైం ఒక స్ప్రింగ్ రిమూవ్ చేసి ఉంటాం డ్రమ్ సైడ్. ఆ స్ప్రింగ్ మళ్ళీ అలాగే వేసేయాలి. ఈ స్ప్రింగ్ మర్చిపోయారనుకోండి
ప్రింట్ రాదండి, ఎంటీ పేజ్. ప్రింట్ ఇచ్చినారనుకుంటా ఎంటీ వైట్ పేజ్ ఎలాగైతే వస్తుందో సేమ్ అదే పేజ్ వైట్గానే అలాగే వస్తుంది. సో ఇంతే అండి 12A కార్ట్రిడ్జ్ రీఫిల్లింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ అండి.